హలో అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు ఫైజునిసా వ్లాగ్స్. ఈరోజైతే నా డైలీ రొటీన్ చూసేద్దామండి. మా బాబు ముందు కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు. నేనైతే ముందు పొద్దున్నే లేవగానే నా డే టీతోనే స్టార్ట్ అవుద్దండి. టీ కాసుకున్నాను, కొంచెం టీ పొడి పంచదార వేసుకొని టీ కాసుకున్నాను నేను. ఇప్పుడైతే విడివిడిగా టీ తాగేసి బట్టలు బయట ఉతుకున్నాయండి, అవి ఆరేయాలి. బట్టలు ఆరేసిన తర్వాత కొంచెం కూరగాయలు తెచ్చుకున్నామండి. బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాము. ఆ కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నానండి. దాంట్లో సదిరేసుకున్నాను. అదైతే నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను తీసి. ములక్కాడలు, బెండకాయలు, టమాటాలు తీసుకొచ్చారు. వంకాయలు కూడా అండి, వంకాయలు భలే ఉన్నాయి, తాజాగా ఉన్నాయి. గుత్తి వంకాయలు. ఈరోజు నేను అదే కూర చేశానండి, గుత్తి వంకాయల కూర. అసలు వంకాయలు అయితే ఎంత రౌండ్గా ఉన్నాయో. అసలు గుత్తి వంకాయల మసాలా కూర చేశాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. నా స్టైల్లో ఎలా చేశానో నేను చూపిస్తాను మీకు. నా స్టైల్లో చూపిస్తాను నేను. ఇలాగే మీరు కూడా చేసి ఉంటే కనుక నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ముందు కొంచెం నేను వంకాయలు సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడుక్కొని కట్ చేసి సాల్ట్ వాటర్లో కడుక్కున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఆ వంకాయలని బాగా దూరగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఏం చేశాను, మగ్గటానికి కొంచెం మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత అవి లైట్గా మగ్గుతున్నాయి. మగ్గుతున్నప్పుడు నేను దాంట్లో ఉప్పు పసుపు ఇప్పుడే వేయలేదండి. ఇప్పుడైతే మసాలా కోసం కొంచెం పుట్నాలు, ఎండి కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు తీసుకున్నాను. తీసుకొని అవంతా మిక్సీ పట్టుకున్నాను. యాలకులు కాదు, వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఇదంతా ముద్దగా కారంలాగా మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా. తర్వాత ఈ వంకాయల్లోకి కొంచెం ఉప్పు, పసుపు, అవి వేగినది కదా, ఉప్పు పసుపు కారం వేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఎండు కొబ్బరి, పుట్నాలు, లవంగాలు, చెక్క, ధనియాలు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నదనమాట. ఈ స్టైల్లో కనుక ఈ పొడి వేసి ఈ స్టైల్లో చేయండి, కూర మాత్రం అద్దిరిపోయింది అంతేమండి. వేరే లెవెల్ అండి కూర మాత్రం. నిజం చెప్తున్నాను నేను, చాలా అంటే చాలా బాగుంది కూర. అసలు ఇంత అన్నంలో చక్కగా ఇంత కలుస్తుందండి గుజ్జు, చక్కగా చాలా సూపర్గా ఉందండి కూర మాత్రం. తర్వాత ఏం చేశాను, కొంచెం బియ్యం కడుక్కొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద అన్నం పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం ఉతికిన బట్టలు ఆరేసానని చెప్పాను కదండి, అందులో ఏ ఆరినాయో ఏ ఆరలేదో చూసుకుంటూ బట్టలు అయితే 2 తీసుకొస్తున్నాను లోపలికి. ఆరిపోయినట్టు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఫుల్ వీడియోలు పెడతా ఉంటాను, మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీరు. మా వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.